నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కూటమి అభ్యర్థి పత్తిపాటి. టీడీపీ కూటమి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడమే ప్రధాన లక్ష్యం. నాదెండ్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ఘన స్వాగతం పలికిన గ్రామ వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన కావటి. పట్టణంలోని 19వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పత్తిపాటి స్వాతి, లావు రుద్రమదేవి అభివృద్ధి చేసిన పత్తిపాటికే ఓటు వేయాలని విజ్ఞప్తి. పట్టణంలోని 24వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి ఎన్నికల ప్రచారం. సంక్షేమ పథకాలు ఇంటికే అందించిన వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి. బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న తిరునాళ్ల మహోత్సవం. పూజలు, ఘనంగా అభిషేకాలు. ప్రజలంతా జగన్ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు, తమ మేనిఫెస్టోతో వచ్చే 5 ఏళ్లలో ఎంత మేలు జరగబోతుందో లెక్కలు చూసుకునే కూటమి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ఈ 5 ఏళ్లలో ఎంత డబ్బులు వచ్చాయి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఎంత వస్తాయో బేరీజు వేసుకుంటే చిలకలూరిపేటలో ఫ్యాన్ కి ఓటేసే వాళ్లే దొరకరని ఆయన స్పష్టం చేశారు. చిలకలూరిపేట 38వ వార్డు కోండ్రపాడు వైఎస్ఆర్ కాలనీలో పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈ నెల 13న ఓటేయడానికి వెళ్లే రోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పంపిణీ చేసిన బాండ్ పేపర్లను చూడాలని సూచించారు. రాబోయే రోజుల్లో 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తామన్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం దెబ్బకి కిడ్నీలు, లివర్ పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆరోగ్య బీమాను 25 లక్షలు చేయబోతున్నారని తెలిపారు. 25 లక్షలకు చేస్తే ఆరోగ్యశ్రీ లాగా ఆమోదం అవసరం లేదని బీమా కంపెనీ నేరుగా చెల్లిస్తున్నారు. నాసిరకం మద్యంతో ఇంత ఉపద్రవం తెచ్చిన జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమన్నారు పత్తిపాటి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడుదల రజని ఆ బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు కూడా వదలకుండా దోచేశారని మండిపడ్డారు. చివరికి పేదవాడికి వచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదని, అన్ని విధాలుగా దోపిడీకి పాల్పడి 6 నెలల ముందే గుంటూరు పారిపోయిందని దుయ్యబట్టారు. గెలవలేమని తెలిసే ఓటు కూడా గుంటూరుకు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో చిలకలూరిపేటలో ఏ పని చేసినా తామే చేయాలని, ఆ బ్రాండ్ ఎవరిదని ప్రశ్నించారు పత్తిపాటి. ఎప్పటికీ ఆ బ్రాండ్ తెలుగుదేశం పత్తిపాటిదే ఉంటుందన్నారు ఆయన. సూపర్ 6 పథకాలు చూస్తే ఎవ్వరూ ఫ్యాన్ కి ఓటేయరని అన్నారు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో. కూలీలా కంచంలో మెతుకయ్యినాడురో. కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో. సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. దోపిడీకి పాల్పడి 6 నెలల ముందే చిలకలూరిపేట నుంచి గుంటూరుకి వెళ్ళిపోయారు. మాధవి పారిపోయిందని చెబుతుంది. పారిపోవడంలో కూడా మళ్ళా 6 నెలల నుంచి ముఖం చూపెట్లా, అంతేగా ఓటు కూడా మార్చుకుంది. భయమేసి ఎలవని భయమేసి, భయం కన్నా మీలాంటి వాళ్ళు చీపులు పట్టుకొని ఎంట పడతారని మానేశారు. మీ ఆడవాళ్ళు దెబ్బలు పారిపోయింది. ఎందుకంటే
వారిని చూస్తే మొదట అసూయపడేది ఆడవాళ్లే. ఎందుకంటే ఆడబిడ్డలను మోసం చేసి ఓటేయించుకుంది, ఆడబిడ్డలను మోసం చేసింది, మహిళని కూడా చూడకుండా బార్ షాపులు, వైన్ షాపులు మొత్తం ఎత్తుకుంది. ఉసురు తగులుగా మద్యం లేకుండా చేస్తామని చెప్పి మద్య వ్యాపారం చేయడం ఏంటి? ఒక మహిళ ఉండి ఫస్ట్ టైం వచ్చారు, మంత్రి గారు అదృష్టం పొంది నా పేరు చెప్పాము, స్టేట్ లో ఒక ల్యాండ్ మార్క్ చేసుకున్నారు, నా మీద గెలిస్తే ఒక క్రెడిబిలిటీ వచ్చింది. ఇవన్నీ చూసి ఆడబిడ్డలకు మద్యపానం చేస్తా ఉన్నటువంటి ఆడబిడ్డ బార్ షాపు వ్యాపారం చేస్తా ఉంది, వైన్ షాపులతో డబ్బులు గుంజేసింది, ఏ ఒక్క వైన్ షాప్ ఎవరికి రాకుండా చేసింది, ఏ ఒక్క బార్ షాపు ఎవరికి రాకుండా చేసింది. ఆ విధంగా చిలకలూరుపేటలో ఒక చెరగని ముద్ద వేసింది. ఆ విధంగా ఈరోజు మన సూపర్ 6 పథకాలు 4,000 పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, 50 ఏళ్ళు దాటితేనే 4,000 పెన్షన్, 18 ఏళ్ళు దాటితే నెలకు 1,500. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ఇక మీరు మీ డబ్బులు జాగ్రత్త చేయాలంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ రావాలి. మీ డబ్బు ఇప్పుడు అభయహస్తం కట్టారు, మొత్తం డైవర్ట్ చేశాడు. భవన నిర్మాణ కార్మికులు చేస్తుంది, డైవర్ట్ అయిపోయింది. చివరికి ఇప్పుడు ఆడబిడ్డల డ్వాక్రా మహిళల డబ్బులు కూడా రక్షణ లేకుండా పోయింది. మీ ఆస్తులకు ఒక దొంగ చట్టం తెచ్చాడు, మీ ఆస్తులు కాజేసే చట్టం అది. మీ ఆస్తులు కాజేసే చట్టాన్ని చంద్రబాబు గారు రెండో సంతకం, మొదటిది డిఎస్సి, రెండోది టైటిలింగ్ యాక్ట్, ఆస్తులు కాజేసే చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని రెండో సంతకంగా రద్దు చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో మీరుంటారు, మీ పొలం మీకుంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే మీది కాదు, మీ స్థలం మీది కాదు, మీ పొలం మీది కాదు. అది ఒక దొంగ చట్టం. ఆ యొక్క టైటిలింగ్ యాక్ట్ ఆ రద్దు కావాలని మీరు అందరూ కోరుకోండి. చెత్త పని తీసేస్తారు, కరెంటు బిల్లులు పెరగవు. ఉన్న పేదవాడికి, ఆడబిడ్డలందరికీ, పేదవాడికే కాదు ఆడబిడ్డలందరికీ బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, చదువుకున్న పిల్లలకు 3,000, నిరుద్యోగ వృత్తి, బీసీలకు ఒక ప్రత్యేక చట్టం. ఆ విధంగా కాపు సామాజిక వర్గానికి 15,000 కోట్లతో నిధి ఏర్పాటు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకతలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో ప్రత్యేకతలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అధికారమే లక్ష్యంగా ఏర్పడ్డ అనైతిక కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అని వైఎస్ఆర్సీపీ కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు విమర్శించారు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన కావటికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గణపవరం నాదెండ్ల డొంక మార్గంలోని నందికొట్టూరు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. మహిళలు హారతలిచ్చి దిష్టి తీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి బీసీ కాలనీ, రామాపురం కాలనీ, ఎస్టీ కాలనీ, చైతన్య నగర్, చినమాలపల్లి, అంబేద్కర్ కాలనీలో అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామ కూడళ్లలో ప్రజల మధ్య ఉపన్యసించారు. 38 కోట్ల సంక్షేమ అభివృద్ధి పనుల లబ్ధి నాదెండ్ల గ్రామ ప్రజలకు చేకూరిందన్నారు. ఇక కూటమి పార్టీలకు ప్రజా సంక్షేమంతో పనిలేదని, వారికి కావాల్సింది అధికారం మాత్రమే అన్నారు. ప్రజల కోసం ఏం చేస్తామన్న విషయాన్ని విస్మరించి జగన్ ను గద్దె దించడమే కూటమి లక్ష్యమని చెప్పడం ప్రతిపక్ష పార్టీల కుట్ర రాజకీయ స్పష్టం అవుతుందన్నారు. ఇలాంటి కూటమి పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలే తమ ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల కాలంలో పేదల కష్టాలను గుర్తించి కులమత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందించారని తెలిపారు. 2019 ముందు తర్వాత కాలంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు బేరీజు వేసుకుని తమకు మేలు చేసిన ప్రభుత్వానికి మద్దతు నిలవాలని కోరారు. కూటమి కట్టి వస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతల బూటకపు మాటల్ని నమ్మవద్దన్నారు. సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ మరోమారు అధికారంలోకి వస్తేనే రానున్న 5 ఏళ్ల పాటు పథకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ సంక్షేమాలు ఇంటి ముంగిటికి రావాలంటే రాష్ట్ర ప్రజలు అందరినీ మంచికి ఆకాంక్షించే మంచి మనసును జగన్మోహన్ రెడ్డికి మీ చల్లని దీవెనలు అందించి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలాగే మే 13న జరిగే ఎన్నికల్లో చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను ఫ్యాన్ గుర్తుపై తమ పవిత్రమైన 2 ఓట్లను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా, జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తానరావు, ఎంపీపీ తలతోటి రాణి, ఏఎంసీ చైర్మన్ గుండు శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు
మద్దూరి కోడిరెడ్డి, జేఏసీ కన్వీనర్ అల్లరెడ్డి రవి, నాదెండ్ల, గణపవరం సొసైటీ చైర్లను మంగు ఏడుకొండలు, కురుగుట్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు ఎల్లారావు, ఏసమ్మ, అంకమ్మ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర, నాయకులు కాట్రగడ్డ రామకృష్ణ, కోనేటి నాగయ్య, నల్లమూతి రామారావు, పట్టాభి, పెదసాంబయ్య, చెంచురాజు, జి అప్పారావు, మిరియాల కోటయ్య, పొల్లగూరు రమేష్, కాండ్రు శేషయ్య, దార్ల పరమేశ్వరరావు, కుంచాల రామారావు, నర్సయ్య, చంటి వెంకయ్య, రామాంజనేయులు ఉన్నారు. వీళ్ళు ఇద్దరు మన చిలకలూరిపేట నియోజకవర్గం లక్షపేట పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడి నాదెండ్ల గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, ఈ గ్రామ పెద్దలకు, చిన్నారులకు, మహిళమ్మ తల్లులకు, యువకులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు రాష్ట్రంలో పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పక్కన పెత్తందారుడు ఉంటే ఆ పెత్తందారుడికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు జెండలతో జతకట్టి పోరాటం చేస్తా ఉన్నాడు. ఒక పక్క పేదవాడు, పక్క చిక్కిన వాడు ఉంటే వాళ్ళిద్దరితో జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పోరాటం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నటువంటి పేదవాడి నడ్డి విరవాలని, పక్క చిక్కిన వాడి ఎన్నికలు పూర్తయి కూటమి ప్రభుత్వం వచ్చే వరకు రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఆస్తుల వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్ బీరువాల్లో పత్రాలు బీరువాల్లో ఉండగానే అధికార వైకాపా నేతలు ఆన్లైన్లో భూములు, ఆస్తులు కొట్టేసే ఘటనలే అందుకు కారణమన్నారు. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఇలాంటి దారుణానికి బలైపోయిన చేనేత కార్మికుడి కుటుంబ దుస్థితి మరెవరికీ రాకూడదన్నారు శరత్. గురువారం ఎడ్లపాడు మండలం కారుచోల గుత్తావారిపాలెంలో తండ్రి పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు, డప్పుల చప్పులు, బాణాసంచా సందడితో ప్రచారం చేశారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఓపెన్ టాప్ జీప్ ఎక్కి స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక అంశాలను ప్రస్తావించినప్పుడు, కూటమి మేనిఫెస్టోలోని అంశాలను వివరించినప్పుడు సభ్యుల నుంచి చప్పట్లతో స్పందన వచ్చింది. ఈ సందర్భంగానే జగన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ను ల్యాండ్ గ్రాబింగ్ చట్టంగా అభివర్ణించిన శరత్, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు ఎవరి ఆస్తుల్ని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. ఎన్నికల ఎమ్మెల్యేగా పత్తిపాటి పుల్లారావుని, ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీ
శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండే ఉంది. కుమ్మర శాలివాహన ప్రజాపతుల ఆత్మీయ సమావేశం పట్టణంలోని వైసీపీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన అధ్యక్షులు గొల్లపల్లి లలిత్ ప్రజాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనోహర్ నాయుడు మాట్లాడుతూ రానున్నది మరలా వైసీపీ ప్రభుత్వమేనని జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కుమ్మర శాలివాహన కులస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. అలాగే చిలకలూరుపేటలో కవయిత్రి మల్లమాంబ పేరు మీదుగా ఒక కమిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిఓబి చైర్మన్ అనిల్ బాబు, సొసైటీ చైర్మన్ కొండవీటి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ నిడమానూరు హనుమంతరావు, నుదురుపాటి సర్పంచ్ గొట్టం చౌడయ్య, పత్తిపాటి నాగరాజు, ఎక్స్ ఎంపీటీసీ చేదరాజుపల్లి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ నాంపల్లి పూర్ణిమ, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే సోదరుడు కూడా చెప్పాడు, ఇందాక నాజన సోదరుడు, మాకు మా గ్రామంలో ఒక రేషన్ షాప్ కూడా మాకు ఉండేది, దాన్ని కూడా తీసేశారండి అని చెప్పేసి. అదేవిధంగా 400 ఓట్లున్నాయి, కనీసం మాకు వాలంటీర్లు కూడా మా కులసుడు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరయ్యా అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా సోదరుడు లలిత్ చెప్పారు, ఆంజలి గారు చెప్పారు, హనుమంతరావు గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా చెప్పారు, చౌడయ్య గారు కూడా చెప్పారు. మాకు ఈ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్కు సంబంధించి మాకు సైటు కావాలి, మేము సుమారు ఈ నియోజకవర్గంలో ఒక సుమారు 10,000 మంది పైచీలకు మా శాలివాహనులు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఈరోజు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేను కూడా కావచ్చు, మేమందరం కూడా మేము ఇరువురు కూడా మొదటి నుంచి కూడా పార్టీ జెండా భుజాన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకు జగనన్న ముఖ్యమంత్రి అయితే చాలు, ఆ అన్న బాగుంటే, ఆ చెట్టు బాగుంటే, ఆ చెట్టు నీడలో మేమందరం కూడా బాగుంటాం అని చెప్పేసి అనుకున్నటువంటి మనుషులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో అనిల్ గారు, నేను కూడా అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన గతంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఈ రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తమ్ముడు లాగా ఈరోజు మరి నరసరావుపేట పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేయబోతా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఒక పక్క నేను కూడా కావచ్చు, ఎటువంటి రాజకీయ వారసత్వం కాకుండా కార్పొరేటర్గా ఈరోజు గుంటూరు నగరానికి మేయర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నాం అంటే అది ప్రజల్ని అందరినీ కూడా ఎంత చక్కగా చూసుకుంటేనే మమ్మల్ని ఈరోజు మీరందరూ, మీలాంటి ప్రజలందరూ ఆశీర్వదించబట్టే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా గెలిచి అంత పెద్ద నగరానికి ఈరోజు మేయర్ అయ్యేటువంటి అవకాశం కల్పించారు ప్రజలు. అంటే మేము వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకున్నామో, వాళ్ళందరి పనులు ఏ విధంగా చేశామో, వాళ్ళందరినీ మేము ఎంత గౌరవంగా చూసుకున్నాం కాబట్టే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని కావచ్చు, నన్ను కూడా కావచ్చు, ఈరోజు
ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. మనలో ఆశీర్వదించడానికి మీ అందరి దగ్గరికి కూడా రావటం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. తప్పకుండా ఏ విషయంలోనైనా సరే తప్పకుండా మీకు రాబో భవిష్యత్తులో 2024 తర్వాత మీకు తప్పకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాబోతా ఉంది. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా గెలవబోతా ఉన్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నాడు. తప్పకుండా మీ గౌరవాన్ని ఇప్పుడు ఉన్నదానికన్నా 4 రెట్లు ఎక్కువ గౌరవాన్ని మీకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా నేను అనిల్ కుమార్ గారు తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు మాటిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లందరి ముగ్గు తమ వైపే ఉందన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి. వైకాపాతో పోల్చితే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న కూటమి మేనిఫెస్టోకు మహిళలతో పాటు రాష్ట్రంలోని ఓటర్లందరూ నీరాజనాలు పడుతున్నారని తెలిపారు ఆమె. ప్రతి నెల 1500 రూపాయల సాయం, తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి నెల మహిళలకు కలిగే మేలు ఎంతో కూడా ఆలోచించాలని కోరారు. గురువారం చిలకలూరిపేట 9వ వార్డులో పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆయన సతీమణి వెంకట కుమారి కుమార్తె స్వాతి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి అంతా సైకిల్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలతో వైసీపీ పాలనకు ముగింపు పలకాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన వెంకట కుమారి చంద్రబాబు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు జగన్ పాలనలో చూసిన దారుణాల వల్ల కూడా మహిళలంతా ఏకపక్షంగా కూటమి వైపున చూడడానికి కారణమయ్యాయని అన్నారు. పెరిగిన ధరలతో పూట గడవక కొందరు అడుగు బయట పెడితే క్షేమంగా ఇంటికి వస్తామో లేదోనన్న ఆందోళనతో మరికొందరు ఉద్యోగం లేక గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన పిల్లల తల్లులు ఇలా అందరూ జగన్ పాలన పోవాలనే ఎదురు చూస్తున్నారన్నారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు సిఆర్ కాలేజీ ప్రచారం జరుగుతుంది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా బయటకు వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈసారి తెలుగుదేశం గెలవాలి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని ప్రతి ఒక్క మహిళలు కోరుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఒక్కసారి చూద్దామని ఓటేసినారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. పాలన మంచిదో చెడుదో ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈరోజు ఓటుతోటి ఒక్కసారి చూద్దాను ఓటుతోటి గెలిపించారు. ఈరోజు మళ్ళీ అదే ఓటుతోటి వాళ్ళే ఇంటికి పంపించే ఒక ఆలోచన ప్రతి ఒక్క మహిళలు చేస్తున్నారు. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయకుండా ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతీసే విధంగా చీపులను తయారు చేసి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. నేను ఈ ప్రచారంలో చాలా మటుకు ఈ మహిళలు కదిలించాను. వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకొని సంపాదించుకుంటే వీళ్ళ మద్యపు బానిస అయ్యి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మద్యపానాలు నిషేధం అని చెప్పి మాట తిప్పను మడవ తిప్పను అని చెప్పిన జగన్ ఈరోజు మహిళలు ఉసురు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ ఎంతో మంది ఏమి చెప్పలేక చాలా మంది మహిళలు బాధపడతా ఉన్నారు. మనం ఓట్లు వేయించుకుంది ప్రజల సంక్షేమానికి, కానీ ప్రజలు ఇవాళ సాగుగొట్టుకుని వాళ్ళ కుటుంబాలు భర్తకి వాళ్ళకి దూరం అయ్యి ఇబ్బందులు పడటానికి కాదు. మంచి సంక్షేమం చేస్తున్నామని చెబుతున్నాం, కానీ ఎక్కడ అది మాత్రం అమల్లో కనపడలేదు. అభివృద్ధి అసలే లేదు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతున్నారు, ఎక్కడికి పోయినా కూడా ఈ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. మేమైతే ఓట్లు వేసాము, ఎందుకు వేసామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎక్కడ చూసిన అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, పోలీస్ స్టేషన్ కేసులు, కబ్జాలు ఇవే జరుగుతున్నాయి, కానీ అభివృద్ధి నోచుకోలేదు. చిలకూరుపేట 5 సంవత్సరాలు ఎంత వెనకపోయిందంటే ఈ 5 సంవత్సరాలు మనమే కనుక అధికారంలో ఉండేట్టుగా చిలకూరుపేట రూపురేఖలు మారిపోయాయి. మళ్ళీ 5 ఏళ్ళు వెనక జరిగిపోయినట్టుగా అయిపోయింది. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళని చిలకూరుపేటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని అందరిని అడుగుతున్నారు, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మంచికి మీరు సపోర్ట్ చేయండి. అలాగే తెలుగుదేశం పార్టీని
పత్తిపాటి పుల్లారావు గారిని మీరు అత్యధిక మెజార్టీతో చిలకూరుపేట వాళ్ళ అభివృద్ధి దిశలో పయనించేటట్టుగా ఉంటుంది. అలాగే ఎంపీ గారిని కూడా మీరు సైకిల్ గుర్తు మీద వేసి ఆయన కూడా అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈరోజు మహిళల్లో చాలా మంది చైతన్యవంతులు అయ్యారు. నేను ఇప్పుడు చూశాను, మళ్ళా మాటల్లో కానీ చేతల్లో కానీ మళ్ళా మనం వస్తేనే అభివృద్ధి, మోసపోయాను ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఈ మోసాన్ని మళ్ళీ ఓటు రూపంలో మీరందరూ తిరిగి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా చేయాలని, అదే చిలకూరుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పుల్లారావు గారిని గెలిపించాలని, సైకిల్ గుర్తు మీద ఓటేయాలని, అలాగే సైకిల్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే జరగాలి. ఈ సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ మీద రావాలి, అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరు సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫున మేము అభివృద్ధి చేస్తామని, సార్ గారు ఎప్పుడు ఉంటా కూడా అభివృద్ధి ముందంజలో ఉంటారు. అలాగే ఏ కార్యకర్తను నేను కాపాడుకుంటా ఉన్నాను. ఏ చిన్న విషయమైనా ఆయన బిజీగా ఉన్నా, కార్యకర్తలు లేదు, పార్టీ లేదు. పార్టీ ప్రధాన మోసుకొని 4.5 సంవత్సరాలు కట్టికి ఉరుకు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీని, నేను నమ్ముకున్న వాళ్ళని, కార్యకర్తలు ఎప్పుడు అండగా ఉంటానని అందరికీ తెలియజేస్తాను. సెలవు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగికి మరియు అధికారులకు, పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులకు హాజరుకు నాన్ గవర్నమెంట్ ఉద్యోగులు, డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, వీడియోగ్రాఫర్లు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ లోతేటి శివశంకర్ వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివశంకర్ లోతేటి పోస్టల్ బ్యాలెట్ మరియు హోమ్ ఓటింగ్ పై స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5వ తారీఖున పీఓ, ఏపీఓ, ఓపీఓలకు మరియు మైక్రో అబ్జర్వర్లకు, మే 6వ తారీఖున పోలీస్ సిబ్బందికి, మే 7వ తారీఖున డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, జర్నలిస్టులకు, అత్యవసర సర్వీసులతో పనిచేసే 33 శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. 5 నుండి 7 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించబడుతుంది. అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత రిటర్నింగ్ అధికారులు హెల్ప్ డెస్క్లు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏర్పాటు చేయబడుతుందన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లో అన్ని వసతులు కల్పించాలని సూచించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియోజకవర్గం ఫెసిలిటేషన్ సెంటర్ 96 చిలకలూరుపేట జెడ్పీహెచ్ స్కూల్ గణపవరం ముఖ్యంగా 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులు మరియు కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లు వారు కోరుకున్న చోటే వారి ఇంటి వద్దనే వారి ఓటు వేయటకు ప్రత్యేక పోలింగ్ టీంలు ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకు టీంలు పంపబడుతున్నాయని తెలిపారు. ఆయా సంబంధిత బిఎల్ఓల ద్వారా ఫారం 12D అందజేసి హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపిన వారి నుండి పూరించిన ఫారం 12D బిఎల్ఓల ద్వారా స్వీకరించి వాటిని ఆమోదించిన పిదప 8 నుండి 9 వరకు హోమ్ టీంల ద్వారా ఇంటి వద్ద ఓటు వేయించుకుని స్వీకరించబడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 714 మంది 85 సంవత్సరాలు పైబడిన వారు మరియు 636 మంది దివ్యాంగులు, మొత్తం 1350 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దే వినియోగించుటకు దరఖాస్తు చేసుకుని ఉన్నారన్నారు. వాటిని పరిశీలించి వారి ఓటు హక్కును ఇంటి వద్దే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించబడుతున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ మరియు 1 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గానికి హోమ్ ఓటింగ్ ప్రక్రియ 7-8 తారీఖులో నిర్వహించబడుతుందని అన్నారు. 7వ తారీఖు ముందు రోజు ఎన్నికల సిబ్బంది హోమ్ ఓటింగ్ వినియోగించుకునే వారికి ముందస్తు సమాచారాన్ని ఇవ్వబడుతుందన్నారు. ఆర్మీ నందు ఇతర మిలిటరీ సర్వీసులందు పనిచేసే సర్వీస్ ఓటర్లకి ఈటీపీబీఎస్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడినది. వీరికి ఈటీపీబీఎంఎస్ పోర్టల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను ఆన్లైన్ ద్వారా వారికి పంపి వారి నుండి పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను స్వీకరించబడను. ప్రస్తుతం జిల్లాలో 1304 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడడం తక్షణం మానుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు. వరుసగా 2వ నెలలో కూడా పింఛన్దారుల ప్రాణాలు తీస్తున్న దుర్మార్గపు ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, అతడి కుట్రలకు వంతపాడుతున్న అధికారులందరినీ తక్షణం విడుదల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఎన్నికల ఓటమి భయాన్ని సీఎం జగన్ ఇలా ప్రజలపై కక్షగా మార్చుకున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు ఆయన. గురువారం చిలకలూరుపేట మండలం గొట్టెపాడుకు చెందిన 50 ఎస్టీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. చిలకలూరుపేట పట్టణం పత్తిపాటి పుల్లారావు నివాసం జరిగిన కార్యక్రమంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పత్తిపాటి. అనంతరం మాట్లాడిన పత్తిపాటి పుల్లారావు, మానవత్వం ఉన్న ఎవరైనా ఇలాంటి ఎండల్లో అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయ ప్రయోజనాలకు పాకులాడతారా అని దుయ్యబట్టారు. గత నెలలో ఈ నెలలో రాష్ట్రంలో జరుగుతున్న పింఛను మరణాలన్నింటినీ జగన్ హత్యలుగానే భావించి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్న జగన్ కి అతడి పార్టీకి ఎన్నికల్లో ప్రజల నుంచి పరాభవం తప్పదన్నారు పత్తిపాటి పుల్లారావు.
చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి చేరికలు వలసల పర్వం కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం చిలకలూరిపేట పత్తిపాటి క్యాంపు కార్యాలయంలో 29వ వార్డు సుభాని నగర్ వాసులు వైఎస్ఆర్సీపీని వీడి పత్తిపాటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఎంతో కష్టపడి పనిచేయడం జరిగిందని, కానీ నాయకులు పట్టించుకోలేదని, అభివృద్ధి చేసే పత్తిపాటి పుల్లారావు వెంటే మేమున్నామని, టీడీపీ గెలుపుకు కృషి చేసి వార్డులో మెజార్టీ వచ్చేందుకు ఎలక్షన్ కు పనిచేస్తామని తెలిపారు. ఒక్కొక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్న నిర్ణయాత్మక ఎన్నికలుగా ప్రస్తుత ఈ ఎన్నికలను పేర్కొన్నారు మాజీ మంత్రి కూటమి చిలకలూరిపేట అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు కుమార్తె డాక్టర్ స్వాతి. కూటమికి వేసే ప్రతి ఓటు అభివృద్ధి సంక్షేమం వైపు, వైకాపాకు పడే ప్రతి ఓటు విధ్వంసం, అరాచకానికి లైసెన్స్ వైపే అన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా యువత ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలో, ఉద్యోగాలు అడిగితే అరెస్టులు, అణచివేతలకు పాల్పడిన నియంత వైపు ఉండాలో నిర్ణయించుకోవాల్సిన కీలక తరుణం ఈ ఎన్నికలన్నారు ఆమె. తండ్రికి మద్దతుగా శుక్రవారం ఉదయం చిలకలూరిపేట పట్టణంలోని 19వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు డాక్టర్ పత్తిపాటి స్వాతి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సోదరి రుద్రమదేవితో కలిసి చిలకలూరిపేట పట్టణం 19వ వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు అనివార్యమని ప్రతి ఒక్కరూ గమనంలో పెట్టుకోవాలన్నారు. ఇంట్లో అమ్మను, చెల్లెళ్లను కూడా అవమానించే వ్యక్తులు ఈ రాష్ట్రానికి పాలకులుగా అసలు అవసరమా అని అంతా ఆలోచించాలన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా పత్తిపాటి పుల్లారావును, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. పత్తిపాటి పుల్లారావు గెలిస్తే చిలకలూరిపేట అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తారని అన్నారు. పట్టణంలో మా నాన్న చేసిన అభివృద్ధిని గుర్తుంచుకోండి, ఆయనకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని స్వాతి అభ్యర్థించారు. కూటమి గెలుపుతో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని, తద్వారా డిగ్రీలు, పీజీలు చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వలసపోవాల్సిన అవస్థలు తప్పుతాయన్నారు డాక్టర్ స్వాతి. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా, టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు. అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినోడురో, కూలీలా కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో, సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో, టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో, టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు. అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినోడురో, కూలీలా కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా. టీడీపీని నమ్మి ఓట్లేస్తే ప్రజలకు పంగనామాలు పెట్టిన ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. పట్టణంలోని 24వ వార్డులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేసి వార్డు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ పాలన కొనసాగించారన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎందుకు ప్రజలు గుర్తుంచుకుని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తామని సీఎం జగన్ చెబితే దానిపై కోర్టులో కేసులు వేశారన్నారు. అలాగే నివేశన స్థలాలు పంపిణీ చేస్తే సమాధితో పోల్చడం సమంజసమేనా అన్నారు. వాలంటీర్లను తీవ్రవాదులుగా, సంక్షేమ పథకాలు అందిస్తే పప్పు బెల్లాల్లా, పేదలకు రాజకీయ టికెట్లు కేటాయిస్తే డ్రైవర్గా ఇచ్చేదంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి గద్దె దిగిన బాబు తీరా పేదలకు అభ్యున్నతికి పథకాలు ఇస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక కానుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు మాటల్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. బాబు మేనిఫెస్టో అసలు సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
వాలంటీర్లను కొనసాగిస్తామని వారికి వేతనం పెంచుతామని చెప్పడం సంక్షేమాలే వద్దన్న బాబు ఇప్పుడు సూపర్ 6 అంటూ టీడీపీ అధికారం కోసం అబద్దాలు వల్లవేస్తున్నారన్నారు. బాబు బోటకపు మాటలను ఎవరూ నమ్మవద్దన్నారు. సుపరిపాలన వైఎస్ఆర్సీపీతో సాధ్యమన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దర్యావలి, వార్డు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెపరెపలాడే వైఎస్ఆర్సీపీ జెండా, తహతహలాడే మనోహర్ నాయుడి అండా. అవునపు యుద్ధం ప్రతి మనిషి సిద్ధం, మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం. చిలకలూరి పేదే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం. చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. చీకటి బాసిన రేపటి భవితకు వెలుగునిచ్చే సూర్యుడే, నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే. మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే, మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే. నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న. మనోహరన్న ప్రజాసేవకై వచ్చాడన్న. చిలకలూరుపేట మండలం బొప్పాడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 41వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ శనివారం తిరునాళ్ల మహోత్సవం జరగనున్న నేపథ్యంలో 1వ తేదీ నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. అలాగే విశ్వక్సేన పూజ, పుణ్యవచన, పంచగవ్య ప్రాసన, అగ్ని ప్రణయన ప్రధాన హోమము, నవగ్రహ పూజ, నవగ్రహ హోమము, శ్రీ హనుమ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి విశేష అర్చన, శ్రీరామ తారక మూలమంత్ర హోమము, మన్యు సూక్త హోమము, సుదర్శన నరసింహ హోమము, మూలమంత్ర హోమములు, సర్వదేవత గాయత్రి మూలమంత్ర హోమము, హారతి, తీర్థ ప్రసాద వినియోగములు నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి అగ్ని ధ్యానములు, ప్రధాన హోమములు, గాయత్రి, రామాయణము, కలిసంత్రణ రామతారక హనుమత్, సుదర్శన నరసింహ యజ్ఞము, అద్భుత మహాశాంతి హోమము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వినియోగములు నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. పల్నాడు జిల్లా బొప్పూడి డొంక మారుతీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు 1వ తారీఖు నుండి ఈ యొక్క దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు 41వ సంవత్సరం. ఈ సంవత్సరం త్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి నాడు అనగా 4వ తారీఖు ఈ యొక్క దేవాలయ వార్షికోత్సవం రేపటి నుంచి రేపు జరగబోతున్నది. తిరునాళ్ళ మహోత్సవం
ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషమైన అలంకరణలు, సింధూరార్చనలు, ప్రత్యేకించి స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది. అలానే లోకమంతా క్షేమంగా ఉండాలనేటువంటి ఉద్దేశం చేత స్వామివారికి విశేష అలంకరణలన్నీ కూడా చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క భక్తులందరూ కూడా దర్శనం చేత వారందరికీ కూడా అభీష్టిని కలిగేట్టుగా మన స్వామివారు ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క తిరునాళ్ళ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపు స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా విశేష సీతారామ కళ్యాణ మహోత్సవం శ్రీ తక్కెలపాడ అయ్యంగారి యొక్క ఆశీస్సులతో మరి స్వామివారి సన్నిధిలో మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలానే విశేష అన్నదాన మహోత్సవం కూడా రేపు ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి అలానే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఈవో గారి పర్యవేక్షణలో అలానే తులసీదాస్ గారి యొక్క ఈవో గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా యొక్క దాతల యొక్క సహాయ సహకారాల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొనవలసిందిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ప్రజా మేనిఫెస్టో కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓటు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కుమినేని వీరశంకరరావు మాట్లాడుతూ తమ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను పౌరుడు గుర్తించిన నాడే మంచి సేవలు అందుతాయని ఆయన అన్నారు. ఈ నెల 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత రోజు నుండి అదే ఓటు మన భవిష్యత్తును ఇచ్చే 5 సంవత్సరాలు నిర్దేశిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. నేను ఒక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య భావనను విడనాడాలని డాక్టర్ కొల్లా అమర్ అన్నారు. దేశ పౌరుడిగా ఓటు వేయడం నా కనీస బాధ్యత అనే విషయాన్ని ప్రతి పౌరుడు గుర్తించాలని సాయి చాణక్య స్కూల్ డైరెక్టర్ బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఓటు వేసేసి మన చట్ట సభల్లో మనం బాగా మనకు సేవ చేసే వాళ్ళని బాణంలాగా ప్రతిరోజు జనం గురించి ఆలోచన చేసే వాళ్ళకి మనం ఎన్నుకొని వాళ్ళతో పాటు మనని బాగా హెల్ప్ చేసే విధంగా ఉన్న నాయకులు ఎన్నుకోవలసిందిగా కంపల్సరిగా అందరూ ఓటు వేయవలసిందిగా మనవి. నమస్కారం. ఇవి సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.